లేదు. మీరు తిందులేదంటే మేము దాన్ని చూడని చేసి ఇస్తున్నాం, పౌడర్ వేసి ఇస్తున్నాం. మ్యాక్సిమం ఏం చేస్తాం? చెట్ల ఆకులు, కాడలు, వాటి చూర్ణాలు చేసి ఇస్తాం. అంటే మీరు తినే ఆహారమే మేము ఇచ్చే మందు. మీరు తినే ఆహారం అంటే మేము ఇచ్చేది ఆహారం. మేము ఇచ్చే మందు అంటే మీరు తినే కూడా మందు. అయితే ఆ విధంగా మీరు తెలుసో తెలియక ఆహారం అనే ఆయుర్వేద మందు తింటున్నారు కదా, ఆహారం అనేది ఆయుర్వేద మందే, అది తింటున్నారు. కన్నడ పురుగు మందు పుండు కాదు, ఏ రోగం మానకైనా మీరు తింటున్న ఆహారమే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అలోపతికి వెళ్ళి బీపీ తగ్గుతుందా సార్ అంటే తగ్గుతుందా కదా చెప్పండి. షుగర్ తగ్గుతుందా చెప్తారా? తగ్గదు. మోకాళ్ళు తగ్గుతాయా? లేదు బాబు, ఫేస్ ఫిట్నెస్ మీద చెప్పా అంటాడు. కిడ్నీ తగ్గుతుందా? కిడ్నీ కాన్ఫర్ట్ చేయాలని చెప్తాడు. హార్ట్ తగ్గుతుందా? బైపాస్ చేస్తున్నాను, లేదా కోచ్ పక్క పెట్టి కూడా పెడతాను. పోనీ జాయింట్ సిస్టమ్ ఆపరేషన్స్ ఉపయోగం. అంటే ఇంకా తగ్గలేనప్పుడు ఇంకా ఆపరేషన్ బెటర్ కదా. మొదలు తగ్గించవచ్చు, తగ్గగా ముందు జాగ్రత్త తీసుకుని తగ్గుతుంది. జాగ్రత్త తీసుకున్నాడు పూర్తిగా చేస్తాడు, ఏం చేస్తాడు, టచ్చిపోయిన ప్లే చేస్తుంది. ఆపరేషన్ చేస్తే లేకపోతే రిలీఫ్ అనేది వస్తుంది. కానీ అది కూడా చెప్పలేదు అప్పటికి. అంటే ఇక్కడ వచ్చేసి అలోపతి మన ఉపయోగం అని అంటారు. ఇప్పుడు చాలా మంది బొక్కలు ఉంటే కూడా బొక్కలు అరగట్లేదు అందుతాయి. వాళ్ళు చేసేది ఏం లేదు, సరిగ్గా సెట్ చేసి పెడతారు. రక్తంలో జామ్ అయిన బ్లడ్ ప్రెషర్ని పెట్టాలి కాకుండా దాన్ని పెట్టుకుంటారు. ఆ బొక్కలు అర్థమవుతాయి. మనమైనా కానీ చక్కగా సరిగ్గా పెట్టుకొని చక్కగా పెట్టుకుంటే కొన్ని రోజుల నొప్పి ఉంటుంది, కొన్ని రోజుల నొప్పి పోతుంది, అన్ని పోతుంది, బాగా అనకుండా కట్టి పెట్టాలి. బొక్కలకి మంది ఉంటుంది, తినడానికి మందు వాళ్ళ మంది ఉండదు. బొక్కలు ఎక్కడ ఉంటాయి? మన తిన్న ఆహారం ఉంటుంది. మన ఆహారం తింటున్నాం కదా, అది ఎంత ఫినిషింగ్. మీ ఇక్కడ బయట ఏ బిల్డింగ్ కూడా అక్కడ వెల్డింగ్ చేయలేదు. ఒక ఇంటి పోతే ఇరిగిపోతే వాళ్ళు వెల్డింగ్ చేసి వెల్డింగ్ ఏర్పడుతుంది, అటు ముద్ద ఏర్పడుతుంది. మళ్ళీ ఆ వెల్డింగ్ కార్డు ముద్దు ఉంచిపోతుంది పడి చేసి వెల్డింగ్. కానీ మన వెల్డింగ్ ఒక్కటి టచ్ అయిపోతుంది. ఇలా టచ్ అయితే ఇలా టచ్ అయిపోతుంది. మీకు పైన ముందు కూడా ముందు కూడా మీరు ఎంత రాంగ్ పొజిషన్లో పెడితే తప్ప మీరు ఆ ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. అంతమంది ఫినిషింగ్ ఎక్కడ ఉండదు. మన బాడీ చేసిన ఫినిషింగ్ అంత వర్కింగ్ బయట ఎక్కడ ఉంది లేదు. ఆ ఫినిషింగ్ దొరుకుతుంది ఎక్కడ ఆయుర్వేదం నుంచి. ఆయుర్వేదం ఎందుకు అంటే మీరు తినేది ఆహారం ఆయుర్వేదం మందు కాదు. అసలు మీరు బ్రతుకుతున్నది ఆయుర్వేదంతో, తింటున్నది బ్రతుకున్నది మొత్తం ఆయుర్వేదంతో, కడుపులాంటి ఆయుర్వేదంలో పెట్టేసి మీరు అందుబడికి వెళ్తారు. అంటే అది కోరి కష్టాలు తెచ్చుకోవడం తప్ప ఇంకోటి ఏమి. అయితే ఇదంతా ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీకు ఆయుర్వేదం అంటే కొంచెమైనా మీకు అవగాహన ఉంటే మీరు బలంగా డిఫెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి దాన్ని చెప్పాలి అంటే అలోపతి భయపడిపోయి మళ్ళీ పరికరమైన సాగుతో చెప్తాం. వాళ్ళు అయితే వాళ్ళు చెప్పినాక చెప్తాం భయపడదు. అట్లా అవుతుంది. అసలు మనం రోడ్డు మీద చెప్పవలసిన వాళ్ళు పక్కకు వెళ్ళవలసిన వాళ్ళు, అలోపతి వాళ్ళు పక్కకు వెళ్ళవలసిన. ఎందుకంటే ఇక్కడ నిలబడి అక్కడ చూసి అలోపతి డాక్టర్ ఛాలెంజ్ చేసి ఈ రోజు అది తగ్గిస్తాను చెప్పలేను, సైన్స్ మళ్ళీ ఇస్తాను, అక్కడ తగ్గుతుంది తగ్గదు అన్నాడు. నేను ఇస్తాను అంటే మన పిల్లలు సమాజం కెపాసిటీ వాళ్ళకి లేదు. వాడు ఆల్రెడీ ఆ లిస్ట్లో రాసి పెట్టాడు సైడ్ ఎఫెక్ట్ అని. ఇక మన కొత్త నోట్తో చెప్పకుండా అక్కడ పెట్టాను మొహమ్మది టాబ్లెట్ మీద రాసి పెట్టాడు. సైడ్ ఎఫెక్ట్ లేకుండా మధ్యనే ఉంటుంది, నీ ఇష్టం. సైడ్ ఎఫెక్ట్ ముఖ్యమా ప్రోమో ముఖ్యమా ఆలోచించుకో అంటాడు. అంతేగాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఇస్తాను మాత్రం చెప్పాడు. కానీ మా ఆయుర్వేదంలో మన ఆయుర్వేదం కలుగుతుంది. ఇది అన్నం ఎంత పెడుతుంది, మనకు ఒళ్ళో కూర్చొని పెట్టుకొని కుదరించి తిని పెట్టుకుంటుంది కలతవి అట్లా పెడుతుంది. ఆయుర్వేదం అంటే అట్లా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్య నివారణ అవుతుందంటే ఒక సప్తా
ఆయుర్వేదానికి ఉంది. అనంతరం తిండి వేటి ఎట్లా ఆరోగ్యం మనకు సంతోషాన్ని ఇస్తుందో అటువంటి సంతోషమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుర్వేదం. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైంది, మీకు వైద్య విధానంలో ఇంకా అలోపతి గురించి కొంచెం ఇంకొక ఎక్స్ప్రెస్ చేస్తాను. వాళ్ళ ట్రీట్మెంట్ విధానంలో ఏముంటుంది, యాంటీబయాటిక్స్ రాస్తారు, పెయిన్ కిల్లర్స్ రాస్తారు. ఇంకా ఎక్కువైతే ఏమంటారంటే న్యూట్రిషన్ డిఫిషియన్స్ కాజెస్ డిసీజెస్, అంటే న్యూట్రిషన్ డిఫిషియన్స్ వల్ల రోగాలు వస్తున్నాయి కనుక మీరు న్యూట్రిషన్ ఫుల్ఫిల్ చేసుకోండి. మీకు ఐరన్ తక్కువ ఉందని ఎనీమియా వస్తుందంటే ఐరన్ గోల్డ్ చేసుకోండి. మీకు కాల్షియం తక్కువ ఉందంటే మొక్కలు కూడా వస్తుందని కాల్షియం గోల్డ్ చేసుకోండి అని కాల్షియం ఐరన్ కూడా ఇక్కడ గోల్డ్ రాస్తుంటారు. అయితే ఇంకా ఒక తత్వం ఏమిటంటే అసలు వాస్తవంగా ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఆవుకు గడ్డి పెడితే పాలిస్తుంది. అదే గడ్డిని ప్రపంచంలో మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకెళ్ళైనా ఒక చుక్క పాలు తీసుకురాగలుగుతారా? మీకు తెలుగు పూరా తెలుగుతున్నాయి. ఆవు గడ్డిని మీ ప్రపంచంలో ఏ ఫ్యాక్టరీ కన్నా పంపించండి, ఎంత సైన్స్ అని ఉపయోగించండి, ఒక చుక్క పాలు తీసుకురాగలుగుతారా? చెప్పండి, తీసుకురాగలుగుతారా? తీసుకురాలి. మరి అదే ఆవు తింటే పాలిస్తుంది. మన పాలు ఎలాంటివి, గడ్డిని ఏమంటారు, ఎందుకు పనికి రాదు గడ్డి అంటారు. మన ఇచ్చే పాలు ఎలాంటివి, సంపూర్ణ పోషకాలు. ఎందుకు పడుతుంది గడ్డి అంటే అన్ని రకాల వచ్చే ఆహారాన్ని ఇస్తుంది, మనకి సంపూర్ణ పోషకాహారం ఇస్తుంది. అయితే మరి ఈ పాలని ఇప్పుడు అలపతి అక్కడ దగ్గర వెళ్ళి పాము పాలిస్తేనే సాగు అంటే పాలు వెవ్వేమో దాంట్లో, అయితే పాలు తాగి అంటారు, పాలు తాగితే పాలు వస్తాయా? లేదు అంటే తాగుతాయి సాగు అంటే తాగకపోతే ఇంజక్షన్ చేయండి, ఇంజక్షన్ చేస్తే పాలు వస్తాయా? మీరు పాలు 2 లీటర్ పాలు ఇస్తే పొద్దుకు ఇంజక్షన్ చేయండి, పాలు వస్తాయా? చచ్చిపోతుంది. అట్లున్నది వాళ్ళు చెప్పే విషయం, వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ అట్లున్నా. నీకైనా తప్పుందా చేసుకోవాలి, మొక్కలు వస్తున్నాయా కాల్చి వేసుకో అదే. అది ఎంత ఫూలిష్నెస్ అంటే వాటి వల్ల షుగర్ జబ్బులు, కిడ్నీ స్టోన్స్, మనిషిలో ఎన్ని డామేజ్ అయ్యి ఒక జీవోత్సవంలో తయారవుతున్నారు వాటి వల్ల. అయితే వాస్తవమైన విషయం ఏమిటంటే వారు తేల్చిన ప్రయోగాల్లో మనకు ఐరన్ తక్కువ ఉంది అని తేలింది, కాల్షియం తక్కువ ఉందని తేలింది. నిజమే, ఇవి ఉన్నాయి కదా, ఇవి తక్కువ ఉన్నాయి కదా, మరి వేసుకోవాలన్నా చెప్పింది తాత్వికంగా. కానీ తక్కువ ఉన్నాయి కరెక్టే, అవి ఉన్నాయా కరెక్టే. అవి మొదలు నీకు ఎక్కడికి వచ్చాయి, ఫస్ట్ బాడీలో ముందు తల్లి గర్భంలో పిండ దశలో ఉన్న పిండానికి ఏమైనా ఇక అన్నం వండాలి, కూర వండాలని ఏం చేస్తాం, కర్రీ వేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, నూనె వేస్తే కూర వంట వేస్తాం. అట్లా వంట వేసినట్టు తల్లి పిల్లడం అంటుందంటే ఇలాంటి ముక్కు పెట్టి, కాల్షియం పెట్టి, ఐరన్ పెట్టి తయారు చేస్తుందా లోపల బొమ్మను అట్లా తయారు చేస్తుందా? కూర వండినట్టు కూరలో ఏమున్నారో అని అది నడిపెట్టుకుని కూర వేసినట్టు మనిషి ఏమి ఉన్నారో ఆ పదార్థాలన్నీ తయారు చేసి లోపల పంపిస్తుందా? కాదు కదా. మరి ఆ తయారీ మొట్టమొదటి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి రక్తం నుంచి వచ్చింది. తల్లికి రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? తిండి నుంచి వచ్చింది. తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయుర్వేదం అన్నం నుంచి వచ్చింది. ఫుడ్డే కదా. తల్లి ఏం చేస్తే మంచి పిల్లలు తయారు ఏం చేయాలి, ఏం పని చెప్పాలో చూసుకోవాలి. ఆ పని చేసేది దేనికైనా పని చేయాలి. ఇప్పుడు దేనికైనా ఒక పని చేయాలంటే పని చేయాలి. పిల్లలు అంటే ఏం చేయొద్దు, పని చేయొద్దు, మంచి మంచి పిల్లలు కూడా. అంటే ఈ ప్రక్రియ జరుగుతుంది ఎక్కడంటే ప్రకృతి నుంచి, ఆహారం నుంచి మీకు ఐరన్, ఇనుము, పొటాషియం మొదలు తర్వాత మన తిన్న ఆహారంలోకే తెలుసు. కొన్ని పుట్టిన తర్వాత లేదా ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ పెంచామా? లేదు, ఫుడ్ పెట్టే పెంచాం. అడ్వాన్స్ జరుపుకోవడం వల్ల కిడ్నీ